అటెన్షన్ ప్లీజ్. ఈసారి మరపురాని కథ నిర్మల మొగుడు. రచన దేవరకొండ బాలగంగాధర్ తిలక్. కంగారుగా భోజనం చేస్తున్న భర్త మానసిక పరిస్థితిని, మొహం మీద పడుతున్న నల్లని వంకేల జుట్టుని, అదో విధమైన ఆనందాన్ని అందాన్ని సూచించే అతని రూపాన్ని చూసేటప్పటికీ జాలి వేసింది నిర్మలకు. తాపీగా తినండి, మీకు ఇష్టమని ఈ గోంగూర పచ్చడి కూడా వేశాను. మీరు అలా కంగారుగా తినెళ్ళిపోతే నా మనసంతా బాధపడుతుంది. ఒళ్ళమ్ముకున్నాగా తప్పుతుందా మరి? ఆ రావణ బ్రహ్మ ఈ వేళ ఎలాగైనా నన్ను వదలలే. ఈ రావణ బ్రహ్మని బిరుదు ఎవరికి చెందుతుందో నిర్మలకు తెలుసు. ఆ పేరు చెప్తే తన భర్త హోరని వర్షంలో తడిసి వచ్చి కూడా గడగడా మరచెంబు నీళ్లు తాగుతాడన్న విషయం కూడా తెలుసు. కానీ ఎదురుగా తన భర్త అంత కంగారుగా భోజనం సరిగా చేయకుండా వెళ్ళిపోతుంటే ఆమె భరించలేకపోయింది. అందులోనూ జరిగిన రాత్రి అతను అసలు భోజనమే చేయలేదు. దానికి కారణమైన కలహము, ఆ కలహంలో మొండిపట్టు పట్టిన తన పాత్ర నిర్వహణ, ఆ కోపంలోనే ఇద్దరూ భోజనం మానేసి ఒకే పెద్ద మంచం మీద ఒకరికొకరు తగలకుండా, ఒకరి వైపు ఒకరు తిరగకుండా పడుకుని జరిపిన అసిధారావ్రత నిర్వహణము, ఇవన్నీ నిర్మల్ని పశ్చాత్తాపతురాలుగా, భర్తయడ మరీ సుముఖురాలిగా, ప్రేమ చేత కరుణ చేత ఆర్ద్ర హృదయగా చేసివేశాయి. అందులోనూ అందమైన వాడు, జుట్టు ఆ విధంగా మొహం మీద పడేవాడు, అటువంటి వాడు తనకు భర్త అయి తన సర్వస్వము అయినప్పుడు, మీరు ఆ కూర మరోసారి కలుపుకుంటే కానీ వీల్లేదు, నా మీద ఒట్టే, బోర్డు ఉద్యోగం పోతే పోతుంది, దీని తాత లాంటిది వస్తుంది, మరి కలపండి అంది. ఈసారి విసనకర పుచ్చుకుని విసురుతూ అతని పక్కన కూర్చుంది. నవ్వుతూ పట్టుదల పట్టుతూ లాలిస్తూ అతని చేత తిరిగి కూర కల్పించింది. అయినా ఆలస్యం ఎల్లాను అయిందిగా, ఇంకో పావుగంట లేట్ అయితే పీకలు తీస్తారా ఏమిటి? సంసారాల్లో ఎవరికి మాత్రం ఏవో అవసరాలు రాకుండా ఉంటాయా? ఆలస్యాలు అవ్వకుండా ఉంటాయా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ సన్నగా దీర్ఘం తీసింది. ఈ ఆర్గ్యుమెంట్ను ఏ కోర్టులోనూ ఒప్పుకోరని తెలుసు. కానీ కలహానంతరం, అందులోనూ ఒక రాత్రి మౌనంగా ఉండి తిరిగి సంధి కలుపుకున్న తర్వాత భార్యాభర్తలు అనుభవించే ఆనందం సరికొత్త ప్రేమలను, ఉద్రేకాన్ని, స్వచ్ఛ పరిమళాన్ని కలిగి ఉంటుంది. అటువంటి పునర్నవమైన ఆప్యాయతతో భోజనం పెడుతూ ఉంటే, భార్య సన్నని గాజుల చప్పుడుతో విసురుతూ లాలిస్తూ ఉంటే వేరే కాంక్షించే స్వర్గమే లేకపోయింది గంగాధరానికి. ఆఫీసులు, బాధలు, సమస్యలు అన్నీ చప్పున ఫేడౌట్ అయిపోయాయి. ఆ కాసేపట్లోనూ అతనికి నిత్యము సత్యము అయిన బ్రహ్మానందం గోచరించింది. ఈసారి వాళ్ళ కబుర్లు, ఒకసారి మనస్సులోంచి సమస్య సందేహాలు దూరమైపోయిన తర్వాత ఏ అడ్డంకి లేని నదీ ప్రవాహంలాగా సాగిపోయాయి. వచ్చే సంక్రాంతి పండుగకి మామగారు ఏ బహుమతి ఇస్తారో అన్న ప్రశ్న నుంచి, సినిమాలో ఫలానా నటి తాలూకు నటన విశేషము, కోఆపరేటివ్ స్కీమ్లో తాము కట్టించబోయే చిన్న సైజు ఇంటికి ఎన్ని గదులు ఉండాలి అన్నంత వరకు అవసర సమాలోచనలన్నీ సాగిపోయాయి. అతను చెయ్యి కడుక్కొని లేచేటప్పటికి ఆమె ఒక్కపొడిని తీసుకొచ్చింది. అతను బనీని ధరించేటప్పటికి జోళ్ళు రెడీగా ఎదురుగా పెట్టింది. అతను ఆమెను ముద్దు పెట్టుకుని వస్తాను నిర్మల అని యథాలాపంగా అలవాటు చొప్పున గోడ మీద టైం చూసేటప్పటికి అతనికి స్పృహ వచ్చినట్టు లేక తప్పినట్టు అయింది. కఠిన వాస్తవికత కొరడాతో కొట్టినట్టయింది. అతని నీడ అతని వెనకనే వచ్చి వెన్నులో పొడిచినట్లయింది. ఉన్న పళంగా కుప్పగా కుర్చీలో కూలి 11:15 అన్నాడు. అతని మొహంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. తెల్లబడిన అతని మొహాన్ని, పిచ్చిగా చూస్తున్న అతని కళ్ళని చూసి అర్ధాంగి కంగారు పడింది. 1:15 లేటు. ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఇంకో పావుగంట అయినా పడుతుంది. ఇంక ఉద్యోగానికి నీళ్లు వదులుకోవాల్సిందే. అసలే కోపిష్టి మనిషి, అందులోనూ దొరల పంక్చువాలిటీ అంటూ చేస్తూ ఉంటాడు. అసలు మొన్న మీ వాళ్ళు వచ్చిన రోజున ఆలస్యమైనందుకే మండిపడ్డాడు. తుది హెచ్చరిక అని చెప్పాడు. మీసాల మీద చెయ్యేసి నా కొంప తవ్వేశావు. ఏ పావుగంటో అరగంటో ఆలస్యం అయితే సర్ది చెప్పుకోవచ్చు, ఇప్పుడు ఏమిటి చేయడం? నిర్మలకు ఏమీ తోచలేదు. అలాగే నించునిపోయింది. అతను కణతల్ని రెడీ చేతులతోనూ అదిం పట్టుకున్నాడు. ఈ విధంగా ఆలస్యంగా ఆఫీసుకు దయచేసి ఆ తప్పును మళ్ళీ చేసి ఉద్యోగం పోగొట్టుకుని కొత్తది దొరక్క మాసిన గడ్డంతో లోతుకుపోయిన కళ్ళతో రోడ్లు కాస్తూ మిత్రుల్ని అనాబేడా అడిగి బతుకుతున్న శంకరం స్మృతి పథంలో మెలిగేటప్పటికీ అతనికి ఒక్క నిమిషం ఊపిరాడలేదు. అతన్ని లాలిస్తూ భోజనం పెడుతూ అరగంట కన్నా ఆలస్యం అవడంలోని వైప్లవ్యాన్ని, విపత్తుని చూడలేకపోయానే అని బాధపడుతోంది ఆమె. చిచ్చి, మీ ఆడాళ్ళు ఇంతే, వెధవసోద వేసి కూర్చున్నావు, ఇప్పుడు చివాట్లు తినాలి, డిస్మిస్ అంటే గొల్లుమని ఏడుస్తూ రావాలి, రేపటి నుండి మెతుకులు కూడా ఉండవు. అయ్యో, నాకేం తెలుసండి అంది నిర్మల. ఏం తెలుసు మరి? నీ మొగుడేమన్నా కలెక్టర్ అనుకున్నావా, మినిస్టర్ అనుకున్నావా? గుమస్తా అంటే ఏమిటనుకున్నావు? ఎన్నిసార్లు చెప్పాను నీకు 9:00 వంట అవ్వాలని? కోపంతో కేకలు వేస్తున్నాడు గంగాధరం. మరి మీరు 9:00 బియ్యం పట్టుకొచ్చింది అంది నిర్మల భయంగా. మొదట తడితడిగా కనపడి తర్వాత బలం సంతరించుకుని బిందు రూపం తాల్చుకుని కనుకొలకల నుండి 2 అశ్రువులు నిర్మల కపోలాల మీదుగా మెల్లగా జారాయి. గంగాధరానికి గబుక్కున జాలి వేసింది. అతనికి ఏ ఊహ తట్టినా, ఏ అనుభూతి కలిగినా గబుక్కును కలుగుతుంది. ఏదో కోపంలో అన్నా నిర్మల, నీ తప్పేమీ లేదు, ఖాతా కొట్టు తెరిచేటప్పటికీ ఈవేళ
ఈరోజు 9 అయింది. అవును గాని ఇప్పుడు ఏమిటి చేయడం అన్నాడు గంగాధరం. నిర్మల తడికళ్ళు ఒక్కసారి మెరిశాయి. మంచు పడుతున్న వేకువ పొద్దు మీద చటుక్కున సూర్యకిరణాలు పడ్డట్టు బిక్కపోయిన ఆమె మొహం ఒక్కసారి వెలుగుతో ఉద్దీప్తమైంది. తన భర్తకి నెల నెలా వచ్చే జీతపురాలను రక్షించే ఒక ఉపాయం ఆమెకు తట్టి ఉండాలి. గంగాధరం ఆశగా ఆమె కేసి చూశాడు. ఊపిరాడకుండా నదిలో కొట్టుకుపోతున్న అతను ఆమెలో స్ఫురించిన ఊహ అనే పడవ చెక్కన పట్టుకుని గట్టును చేరుకోవాలనుకున్నాడు. నాకు ఊహ తట్టిందండి అంది నిర్మల. నిజంగానా? ఆతృతగా అన్నాడు గంగాధరం. నిజమేనండి. మా స్కూల్లో ఇదివరకు ఓ మాస్టర్ ఉండేవాడు. ఆయన చాలా కోపిష్టి. పెద్ద పెద్ద మీసాలతో, గండు మొహంతో, అచ్చంగా పెద్ద పుల్లాగా ఉంటాడు. ఓనాడు నేను స్కూల్కి బాగా ఆలస్యంగా వెళ్ళాను. ఆయన కళ్ళెర్ర చేసి ఎందుకెంత ఆలస్యం అయిందని గర్జించాడు. ఒకవేళ ఆడపిల్లని నేను చేయి చేసుకోకపోయినా అక్కడ ఎండలో ఇసుకలో నుంచోబెడతాడు. మగపిల్లలు ఏడిపిస్తారేమో అని నా భయం. నాకు భయంతో సిగ్గుతో ముచ్చెమటలు పోసాయంటే నమ్మండి. నాకు చటుక్కుని జ్ఞాపకం వచ్చింది. ఆయనకు మాతృప్రేమ ఎక్కువని, మాతృపూజ కన్నా జీవితంలో పరమార్థం మరొకటి లేదని. చూడండి, మీరేదో కాంప్లెక్స్ గీంప్లెక్స్ అంటారు, అలాగన్నమాట. అంతే. మా అమ్మ ఊరగాయల కోసం కాటక ఎక్కబోతూ నిచ్చెన మీద నుంచి పడిందని, ఆమె కాలికి మర్దన అది చేసి ఆవిడకి భోజనం పెట్టి నేను అన్నం తిని వచ్చేటప్పుడు ఆలస్యమైందని మంచి ఒడుపుగా అబద్ధం ఆడేశాను. దాంతో అంత పెద్ద పులి అహింసావాది అయిన మేకపిల్ల అయిపోయాడనుకోండి. నన్ను దగ్గరికి పిలిచి నా తల నిమిరి విద్యార్థులందరికీ నన్ను ఒక ఆదర్శం కింద చూపించి గౌరవించాడు మా మేస్టర్. ఆమె ఆగింది, భర్తకేసి భావయుక్తంగా చూస్తూ. పాపం భయావస్థలో ఉన్న గంగాధరానికి ఏమీ స్ఫురించలేదు. ఈ కథకి నా ఏడుపుకి సంబంధం ఏమిటి అన్నాడు విసుగ్గా. భర్త తెలివితేటలను కొంచెం నిరసనగా జాలిగా నవ్వి విడమర్చి ఇలా చెప్పింది నిర్మల. చూడండి, మీ బాస్లో ఎక్కడో వీక్ పాయింట్ ఒకటి ఉంటుంది. దాని మీద మీరు ప్లే చేయాలి. ఎంత కోపంలో ఉన్నవాడైనా అతనికి ఇష్టమైన ఆప్యాయమైన ప్రసక్తి తీసుకొస్తే చటుక్కుని మెత్తబడిపోతాడు మా మాస్టర్లాగా. ధైర్యం తెచ్చుకోండి, ఆలోచించండి. గంగాధరానికి ఆ మధ్య తోటి గుమస్తా ఒకటి చెప్పిన విషయం సమయానికి జ్ఞాపకం వచ్చింది. ఒక్క ఉదుటను లేచి ఆమెను కావలించుకుని, మై ప్రెషస్, నువ్వు నిజంగా నన్ను రక్షించడానికి వచ్చిన దేవతవు. అందుకే కార్యేషు మంత్రి కరణేషు దాసి. పాపం తిరగేశాడు కంగారులో అన్నారు పెద్దలు. మా అధికారికి ఓ పెద్ద వీక్నెస్ ఒకటి ఉంది. అదేమిటంటే ఆయనకి చాలా కాలం పిల్లలు లేరు. ఈ మధ్య 3-4 ఏళ్ల క్రితం ఒక పిల్లాడు కలిగాడు. ఆయనకి పిల్లలంటే ఎంతో పిచ్చట. ఆ రోజుల్లో మిఠాయి బొమ్మలు కొని చుట్టుపక్కల ఉన్న పిల్లలకు వారం వారం పంచిపెట్టేవాడట. ఇప్పటికీ ఈయన ఉన్న వీధిలో ఏ పిల్లవాడికి జబ్బు చేసినా స్వయంగా వెళ్ళి కష్టసుఖాలు విచారించి అవసరమైతే స్వయంగా డాక్టర్ని కూడా తీసుకెళ్తాడట. ఎవరికి కానీ రాల్చిన వాడు నిరుటేడు అనాథ శిశు శరణాలయానికి 200 అడగ్గాని ఇచ్చి పారేశాడు. ఏది, నా అమెరికన్ షర్ట్ ఇలా పడే, ఓహో బ్యూటిఫుల్ ఐడియా అంటూ అతను విధమైన నాట్యం చేశాడు. మీరు షర్టు తొడుక్కునే ఉన్నారు కదండి అంది నవ్వుతూ నిర్మల. గోధుమ ప్యాంటు మీద షార్క్ స్కిన్ బ్లౌజ్ వేసుకుని జుట్టు అందంగా మొహం మీద పడుతుంటే సైకిల్ ఎక్కి సంతోషంగా వెళ్తున్న భర్తను చూసి నిర్మల ఒకసారి సరికొత్తగా ప్రేమించినంత ఆనందాన్ని గర్వాన్ని పొందింది. గంగాధరం వచ్చినట్లు తెలిసిన మేనేజరు తన గదిలోంచి పిలిచాడు మంచి ధీమాగా. ఏ సంకోచం లేకుండా వెళ్తున్న గంగాధరాన్ని చూసి సోదర గుమస్తాలంతా తమ కళ్ళను తామే నమ్మలేక ఒకసారి కళ్ళు నిలువుకు చూశారు. వినయంగా మేనేజర్ ముందు నిలబడ్డాడు గంగాధరం. నీ ప్రవర్తన నాకేం అర్థం కావటం లేదు. నీకు బొత్తిగా భయం భక్తి లేకుండా పోయాయి. ఇది ఆఫీస్ అని నువ్వు జీతగాడు అనే స్పృహ కూడా నీకు లేనట్లుంది. ఇది వరకు నీకు 3 సార్లు వార్నింగ్ ఇచ్చాను. నా మాట నీకు లక్ష్యంగా ఉంటేగా ఇంకా నీ విషయంలో కన్సిడరేషన్ ఏమీ చూపలేను. ఇంకా నువ్వు ఫలితం అనుభవించక తప్పదు అని కోపంగా నిక్కచ్చిగా ఆరోహణ అపరోహణలు పాటిస్తున్న గొంతుతో మీసం కొసల్ని మెలివేస్తూ కళ్ళెర్ర చేస్తూ మాట్లాడే మేనేజర్ని చూస్తుంటే టీవీగా వెనకాల నడిచి వెళ్ళి జింకని అమ్మని నోట ఖర్చుకునే పుల్లోని ఒడుపు నిశ్చయం గంగాధరానికి స్ఫురించేటప్పటికీ అతనికి గుండె కొన్ని సెకండ్లు పనిచేయలేదు. భయంగా వణికి గొంతును సరి చేసుకుంటే ఇలా అన్నాడు. చిత్తం, యాక్సిడెంట్ జరిగిందండి, తమరు క్షమించాలి. యాక్సిడెంటా? ఎగాదిగా చూశాడు మేనేజర్. నువ్వు బాగానే ఉన్నావే అన్నాడు. ఆఫీస్కి ఆలస్యం అవుతుందేమోనని తొందరగా వస్తున్నానండి. చటుక్కున దారికి అడ్డంగా ఒక చిన్నపిల్లాడు వచ్చాడండి. సైకిల్ ఆ కుర్రవాణ్ణి ఢీకొన్నదండి. ఈసారి అధికారి మొహం మారిపోయింది. ఆ తర్వాత ఆవేదన మొహంలో కనపడింది. ఏమైంది అన్నాడు. తలకి కాలికి గాయాలు తగిలాయండి. ఒకటే రక్తం అండి. తక్షణం నా జేబు రుమాలు తలకు కట్టి ఆ కుర్రవాడిని ఎత్తుకుని హాస్పిటల్కి వెళ్ళానండి. అక్కడ చికిత్స చేయించి కట్టు కట్టించి డాక్టర్ గారు పర్వాలేదన్న తర్వాత ఆ కుర్రవాడింటికి ఫోన్ చేయించి మరీ వచ్చానండి. ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని ఏం డేంజర్ లేదు కదా, డాక్టర్ గట్టిగా చెప్పాడా? ఫైర్ అలారంలా మోగింది అతని గొంతు. మరేం పర్వాలేదండి, అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యం చేయించా కదండి. సెప్టిక్ అవ్వకుండా పెన్సిలిన్ అవి ఇవి ఇంజక్షన్లు ఇచ్చాడండి డాక్టరు. ఆ కుర్రాడు కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాడా? చిత్తం, మొదట్లో కొంతసేపు తెలివి లేదండి. ఇప్పుడు మా అమ్మ కావాలి అని అంటున్నాడండి. ఈ పాటికి తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి ఉంటారండి. మేనేజర్ మొహంలోని బాధ క్రమేణా తగ్గింది.
మీరంతా ఒట్టి బ్రూట్స్. సైకిల్ ఎక్కితే ఏదో పెద్ద నిషా వచ్చేస్తుంది కాబోలు మీ అందరికీ. రోడ్డు మీద పిల్లలు, అమాయకులైన పిల్లలు ఉంటారని ప్రాథమిక జ్ఞానం కూడా పోతుంది కాబోలు. ఇకనైనా జాగ్రత్తగా మసులుకో. నిన్ను క్షమించాను, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నా మనసంతా అదోలా అయిపోయింది అన్నాడు మేనేజర్. శాల్యూట్ చేసి వెనక్కి తిరిగి తోటి గుమస్తాల మధ్యకు వచ్చి పడ్డాడు గంగాధరం సగర్వంగా, సాహసంగా. ఏం జరిగింది అని చుట్టూ చేరి అడిగారు అందరూ. బాయ్, వీడు గంగాధరం, ఏమిటనుకున్నారో అంటూ నవ్వుతూ ఫైల్స్ తీసే గంగాధరాన్ని ఏదో మహిమాన్వితుడిలాగా, హఠాత్తుగా అణిమాది సిద్ధులు లభించిన యోగీశ్వరులాగా వెర్రిగా చూశారు. మనసులోనే నిర్మలను తలుచుకుని ధన్యవాదాలు అర్పించాడు గంగాధరం. ఈ ప్రమాద వార్త విని సగం డీలా అయిన మేనేజర్ కాసేపట్లో తిరిగి కోలుకుని ఒకసారి నిట్టూర్చి తన పనిలో నిమగ్నం అయ్యాడో లేదో గణగణమని టెలిఫోన్ మోగింది. తాపీగా చెవి దగ్గర పెట్టుకుని హలో అన్నాడు. అవతల కొన నుండి కంగారుగా భార్య గొంతు. ఏమండి, మీరేనా? అర్జెంటుగా రండి, ప్రమాదం అండి, అబ్బాయికి ప్రమాదం జరిగిందండి, ఎవరో సైకిల్ మీద నుంచి పోనిచ్చాడండి, తలంతా రక్తం అండి, త్వరగా రండి. మేనేజరు చేతులు కాళ్ళు ఆడలేదు. బతికే ఉన్నాడా అని ఒక్క కేక పెట్టాడు ఫోన్లో. అవేం మాట్లాడి మీరు మరీని, తల మీద గాయపడింది అంతే, గాయం కడిగి గుడ్డతో కట్టాను, మన డాక్టర్ ఫోన్ చేస్తే లేడు, ఇంకొక డాక్టర్ని ఎవరైనా వచ్చేటప్పుడు తీసుకురండి, నిద్ర ఇంకా కొంచెం వస్తూనే ఉంది, ఆలస్యం చేయకండి అంది. మేనేజర్కి ఇప్పుడు శ్వాస ఆడింది. కానీ క్షణంలోనే అతని మొహం కోపంగా కందగడ్డలా అయిపోయింది. కోటు చేత్తో పట్టుకుని ఆఫీస్ గదిలోంచి యువతలకు వచ్చి గంగాధరం కేసి విషం కక్కుతూ చూశాడు. ఆ పిలుపుకి చూపుకి గతుక్కుమన్నాడు గంగాధరం. సార్ అన్నాడు దగ్గరగా వచ్చి. నువ్వెవరి మీద నుంచి పోనిచ్చావో తెలుసు నా సైకిల్ని? గంగాధరం ఏమిటన్నట్లు వెర్రిగా చూశాడు. మా అబ్బాయి మీద నుంచి, లేక కలిగిన ఒక్క కొడుకు మీద నుంచి మా ఆవిడ ఇప్పుడే ఫోన్ చేసింది. పైగా ఆగకుండా పారిపోయావట. నీ అంత నీచుడు, దుష్టుడు, అల్పుడు, అధముడు ప్రపంచంలో ఉండడు. నా మీద నీకున్న గ్రెడ్జి మూలాన్ని ఇలా చెయ్యాలని చేసినట్టు కనబడుతోంది. నిన్ను అరెస్ట్ చేయించాలి న్యాయానికి, కానీ నీ పాపం నిన్నే కొడుతుంది. నిన్ను డిస్మిస్ చేశాను, పో, ఆఫీసులోంచి పో అంటూ మేనేజర్ ఊగిపోయాడు కోపంతో. గంగాధరం ఏమీ అర్థం కాగా గుటక మింగాడు. సార్ అనబోయాడు. నువ్వేం చెప్పనక్కర్లేదు, ఇంకొక నిమిషం ఎదురుగా ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏమయ్య హెడ్ గుమస్తా, ఇతనికి ఏదైనా ఇవ్వవలసి ఉంటే తక్షణం ఇచ్చేయి, మళ్ళీ నా కళ్ళకు కనపడ్డామంటే అరెస్ట్ చేయిస్తా, జాగ్రత్త అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అధికారి వెళ్ళిపోయాడు. కాసేపటికి వెర్రివాడిలాగా, సర్వం పోగొట్టుకున్న వాడిలాగా, మూర్తి భవించిన శోకంలాగా వచ్చిన గంగాధరాన్ని చూసి కలవరపడింది నిర్మల. అతని నోటి నుండి జరిగిన కథ విని నిశ్చేష్టురాలైంది. జాలిగా తల రెండు చేతులతో పట్టుకుని కుర్చీలో కూర్చున్న గంగాధరాన్ని, అతని అందమైన మొహం మీద పడే నల్లని వంకేల జుట్టుని చూసేటప్పటికీ ఆమె కనుకొలకల్లో తెల్లని నీటి బిందువు తళతళలాడింది.